ఆయన చేట ఈయన చేతిలో ఉన్నది. దేవుని వాక్యము బోధించుట అంటే తరములలోనూ యుగములలోనూ దాచబడిన మర్మమును ప్రకటించుట అని పౌలు నిర్వచించాడు. కొలస్సీ 1:25-26. వాక్య మర్మాలను ప్రకటించడం మాత్రమే కాదు, పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్న సత్యాలను అంగీకరించకుండా దేవుని ప్రజలను ఆటంకపరుస్తూ వారి మనస్సులలో వేళ్ళూనుకొని ఉన్న ఆలోచనలను, భావజాలాన్ని పెకలించడం కూడా అపోస్తలుడు, సంస్కర్త చేయవలసిన పనే. ఈ అత్యవసర కార్యసాధన కొరకే పరిశుద్ధాత్ముడు తన దాసుని చేత ఈ చిన్న పుస్తకాన్ని రచింపజేశాడు. చదివి ధన్యులు కండి. పరిపూర్ణుడైన దేవుని చేతిలో పనిముట్లుగా వాడబడుతున్న వ్యక్తులు పరిపూర్ణులుగా ఉండనక్కరలేదా? సామాన్యులు హర్షించలేని లక్షణాలు, లోపాలు భక్తుల్లో ఉండటం ఏమిటి? ఈ వ్యవహారంలో దేవుని పాత్ర ఏమిటి? ఆయన చేట ఈయన చేతిలో ఉన్నది. అపోస్తలుడు డాక్టర్ అద్దంకి రంజిత్ ఓసి. ముందు మాట: దేవుని ప్రేమిస్తున్న ప్రతి విశ్వాసి పరిశుద్ధతను, పరిపూర్ణతను ప్రేమించడం అనివార్యం. ఎప్పుడైతే విశ్వాసులు పరిశుద్ధతను, పరిపూర్ణతను ప్రేమిస్తారో అనివార్యంగా పాపాన్ని, లోపాలను అసహించుకుంటారు. తాము స్వయంగా పరిశుద్ధంగా, లోపరహితంగా జీవించాలని ప్రయత్నిస్తున్న విశ్వాసులు తమ నాయకులలో ఏదైనా అభ్యంతరకరమైన విషయం, ప్రశ్నించదగిన విషయం కనిపించినప్పుడు ఎలా స్పందిస్తారు? అటువంటి అభ్యంతరకరమైన లక్షణాలున్న వ్యక్తులను నాయకులుగా ఎలా అంగీకరిస్తారు? సహజంగానే విశ్వాసులు అటువంటి నాయకులను తృణీకరిస్తారు. పరిశుద్ధులుగా ఉండమని మాకు చెబుతూ వీళ్ళు చేస్తున్న పనులు ఏమిటి అంటూ విశ్వాసులు యావగించుకోవడం, దైవజనులకు విరోధంగా మాట్లాడుకోవడం సర్వసామాన్యంగా జరుగుతున్న విషయం. మరోవైపు అలా విమర్శించబడుతున్న దైవజనుల ద్వారా గంభీరమైన, ఫలవంతమైన సేవ జరుగుతూ ఉంటుంది. ఆ దైవజనులకు సహకారులుగా కొందరు భక్తిపరులు తమ ప్రోత్సాహాన్ని అందిస్తూనే ఉంటారు. అదే సమయంలో చాలా భక్తిపరులైన మరికొందరు ఆ భక్తులను వ్యతిరేకిస్తూనే ఉంటారు. ఈ పరిస్థితి దేవుని సమాజంలో విపరీతమైన గందరగోళానికి దారితీస్తుంది. సర్వజ్ఞుడైన దేవునికి తన సమాజంలో ఈ పరిస్థితి నెలకొని ఉన్నదని తెలియదా? దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ పరిస్థితిని ఆయన ఎందుకు అనుమతిస్తున్నాడు? దేవుని సమాజంలోని ఈ పరిస్థితి దేవుని చెయ్యి దాటిపోయిందని మనం భావించకూడదు. అలా అయితే దేవుడే ఈ పరిస్థితికి బాధ్యుడా? తెలిసి ఉద్దేశపూర్వకంగా దేవుడే ఈ పరిస్థితిని రప్పించాడా? ఈ గడ్డు ప్రశ్నకు దేవుడు పంపిన జవాబు ఈ చిన్న పుస్తకం. సావధానంగా చదవండి, వినండి. దేవునిలో మరో నూతన కోణాన్ని మీరు చూస్తారు. ఇట్లు సత్య సంస్థాపనాభిలాషి అపోస్తలుడు డాక్టర్ అద్దంకి రంజిత్ ఓసి. నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు. లూకాసు వార్త 7:23. అవి యోహాను శిష్యులతో మన ప్రభు అయిన యేసు పలికిన మాటలు. ఆ మాటలను గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు అంటున్నాడు యేసు. ఆ మాటలకు అర్థం ఏమిటి? అసలు ఎవరైనా యేసుని గురించి ఎందుకు అభ్యంతర పడవలసి వస్తుంది? నా విషయమై అభ్యంతర పడవద్దని యేసు అంటున్నాడంటే అనేక మంది అభ్యంతర పడతారని అర్థం కదా. అనేక మంది యేసు విషయమై ఎందుకు అభ్యంతర పడతారు? 10,000 అతి కాంక్షణీయుడైన యేసును గూర్చి అభ్యంతర పడవలసిన అవసరం ఎవరికైనా ఎందుకు వస్తుంది? యేసే తప్పులు చేస్తాడా? ఆయన ఎన్నడూ అటువంటి తప్పు చేయడు కదా. మరి అటువంటి లోపరహితుడిని గురించి ఎవరైనా అసలు ఎందుకు అభ్యంతర పడతారు? అసలు ఎవరైనా ఒక వ్యక్తిని గురించి అభ్యంతర పడుతున్నారంటే కారణం లేకుండా ఊరికనే అభ్యంతర పడరు కదా. మరి తనను గూర్చి కొందరు అభ్యంతర పడే అవకాశం ఆయన ఎందుకు కల్పిస్తున్నాడు? కొందరు తనను గూర్చి అభ్యంతర పడే పరిస్థితులను ఆయన ఎందుకు సృష్టిస్తున్నాడు? అభ్యంతరములు ఎవని వలన వచ్చునో వానికి శ్రమ అని మన ప్రభువే వేరొక సందర్భంలో వక్కానించాడు. లూకా 17:1. ఒకవేళ అదే వాస్తవం అయితే, అదే న్యాయం అయితే, మరి తన విషయమే ఇతరులు అభ్యంతర పడే అవకాశాన్ని కల్పిస్తున్న యేసు ఉత్తముడు ఎలా అవుతాడు? స్తోత్రార్హుడు ఎలా అవుతాడు? ఉత్తముడు, స్తోత్రార్హుడు అయిన యేసు ఇతరులు తనను గూర్చి అభ్యంతర పడడానికి అవకాశం ఎందుకు ఇస్తున్నాడు? అసలు ఒక యేసునాథుడు మాత్రమే కాదు, మానవ చరిత్రలో దేవుడు బలంగా వాడుకున్న ప్రతి భక్తుడు ఏదో ఒక విషయంలో తన తరం ప్రజలకు అభ్యంతరం కలిగించాడు. దేవుడు వాడుకున్న ప్రతి భక్తుని విషయంలోనూ సమకాలీన సమాజం అభ్యంతర పడడానికి అవకాశం ఉండింది. ప్రప్రదంగా మనం ప్రవక్తలలో అగ్రగణ్యుడైన మోషేను గూర్చి ఆలోచిద్దాం. ఇశ్రాయేలీలకు శాసనకర్త, ధర్మశాస్త్ర ప్రదాత మోషే. ఇశ్రాయేలీలు వివాహాలు ఎలా చేసుకోవాలో ధర్మశాస్త్రంలో మోషే చాలా స్పష్టమైన నియమాలను నిర్దేశించాడు. ఇశ్రాయేలీయులను పరిపాలించే రాజు
అనేక మంది స్త్రీలను పెళ్లి చేసుకొనకూడదని మోషే నియమించాడు. ఇశ్రాయేలీయులోని సాధారణ ప్రజలు కూడా అన్య స్త్రీలను పెళ్లి చేసుకొనకూడదని మోషే స్పష్టంగా ఆజ్ఞాపించాడు. ద్వితీయోపదేశకాండం 2:7, నిర్గమాకాండము 15:16. యాజకుడైన వాడు తన వివాహ విషయంలో పాటించవలసిన జాగ్రత్తలను గురించి లేవియకాండం 21:13-14 వచనాల్లో ఈ క్రింది విషయాలు మోషే విస్పష్టంగా నియమించాడు. 1. యాజకుడు పెళ్లి చేసుకునే అమ్మాయి ఒక కన్యక, పురుషుని సంపర్కం ఎరుగనిది అయి ఉండాలి. 2. ఆమె విధవరాలై ఉండకూడదు. 3. ఆమె ఒకసారి వివాహితురాలై తన భర్త చేత విడనాడబడినదై ఉండకూడదు. 4. ఆమె అన్య జాతుల్లోని అమ్మాయి కాకుండా ఇశ్రాయేలులో జన్మించిన కన్యక అయి ఉండాలి. ఈ విషయాలను విధిస్తూ మోషే వ్రాసిన లేఖనాల వచనాలు ఇవిగో. అతడు కన్యకను పెళ్లి చేసుకొనవలను, విధవరాలినైనను, విడనాడబడిన దానినైనను, భ్రష్టురాలినైనను అనగా జారస్త్రీనైనను అట్టి వారిని పెళ్లి చేసుకొనక తన ప్రజలలోని కన్యకనే పెళ్లి చేసుకొనవలను. ఆ మాటలను గమనించారా? యాజకుడు తన ప్రజలలో అంటే ఇశ్రాయేల్లో కన్యకను మాత్రమే పెళ్లి చేసుకోవాలట. ఇంత చక్కని ఆజ్ఞను ఇచ్చిన మోషే భక్తుని వ్యక్తిగత జీవితాన్ని పరిశీలించి చూస్తే మరి ఆయన చేసిన పని ఏమిటి? మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండాడు అని లేఖనం సాక్ష్యం ఇస్తున్నది. ఏమిటి దారుణం? మోషే చేసిన ఈ పని ఏమైనా బాగున్నదా చెప్పండి. అన్ని స్త్రీలను ఇశ్రాయేలులోని యాజకులు కానీ సామాన్య పౌరులు కానీ పెండ్లాడకూడదని నీతులు చెప్పిన మోషే భక్తుడు కూషు దేశానికి చెందిన ఒక స్త్రీని పెళ్లి చేసుకోవడం ఎలా సమంజసం అవుతుంది? ఈ విషయంలో మోషేను సమర్థించగోరేవారు మోషే పక్షంగా వకాలతా పుచ్చుకొని వాదించవచ్చు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో మోషే ఏ జాతుల స్త్రీలను పెళ్లి చేసుకోకూడదో స్పష్టంగా చెబుతూ 7 అన్య జాతుల పేర్లను ఎత్తి చెప్పాడు. వారు హిత్తీయులు, గిర్గాషీయులు, ఎబీసీయులు. ద్వితీయోపదేశకాండము 7:1. ఆ జాతుల పేర్ల పట్టీలో కూషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజీయులు, హివ్వీయులు అనే పేరు లేదు. కనుక మోషే తాను నియమించిన కట్టడను తానే ఉల్లంఘించాడనడానికి వీల్లేదని ఎవరైనా వాదించవచ్చు. అంతేకాకుండా లేవియకాండం 21లో మనం ఎత్తి చెప్పుకున్న వచనాలు కేవలం ప్రధాన యాజకుని కోసం చెప్పబడిన నియమాలు. అయితే మోషే ప్రధాన యాజకుడు కాదు కదా. అందుచేత మోషే ఆ నియమాలకు లోబడి ఉండాలని మనం డిమాండ్ చేయకూడదు అని కూడా ఎవరైనా వాదించవచ్చు. అయితే ఇదంతా మొండి వాదనే అవుతుంది, కానీ న్యాయమైన సమర్థింపు అవ్వదు. ఎందుకంటే ధర్మశాస్త్రపు అక్షరార్థమైన భావాన్ని బట్టి కాకుండా ధర్మశాస్త్రపు ఆత్మను బట్టి, గూఢార్థాన్ని లేక మూలోద్దేశాలను బట్టి మనం సంఘటనలను తీర్పు తీర్చవలసి ఉంటుంది. పొయ్యి మీద అన్నం ఉడుకుతోంది, కాస్త చూడమ్మా అని అత్తగారు పురమాయిస్తే కోడలి పిల్ల వంటగదిలోనికి వెళ్ళి అన్నం పొంగుతున్నా, ఎసరంతా నేలపాలై అన్నం మాడిపోతున్నా పట్టించుకోకుండా అలా నిలుచుని దీక్షగా చూస్తూ ఉన్నదనుకోండి, అది న్యాయం అవుతుందా? సమంజసం అవుతుందా? ఎందుకు ఇలా చేసేవమ్మా అని పెద్దలు అడిగితే నేను ఏం తప్పు చేశాను? మా అత్తగారి మాటలు నేను అక్షరాల నెరవేర్చాను, ఆమె చూడమంది నేను చూశాను అని సమర్థించుకుంటే బుద్ధి ఉన్న ఏ పెద్ద మనిషి అయినా ఒప్పుకుంటాడా? పొయ్యి మీద అన్నం పెట్టాను చూడమ్మా అని చెబితే అక్కడ అవసరమైన సకల చర్యలు తీసుకోమని అర్థం. అలాగే ఎబూసీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, హివ్వీయులు, హిత్తీయులు, కనానీయులు అనే జాతుల్లోని స్త్రీలను పెళ్లి చేసుకొనవద్దని అంటే ఐగుప్తీయులు, ఫిలిస్తీయులు, తూరు సీదోను దేశాల ప్రజలు, అశ్షూరీయులు మొదలైన దేశాల స్త్రీలను పెళ్లి చేసుకోవచ్చని అర్థం కాదు. అమోరీయులు, గిర్గాషీయులు, ఎబూసీయులు విగ్రహారాధకులైతే ఐగుప్తీయులు, ఫిలిస్తీయులు, తూరు సీదోను వారు కూడా విగ్రహారాధకులే. కనానీయులు యెహోవాకు విరోధులైతే ఐగుప్తీయులు కూడా యెహోవాకు విరోధులే. ఇప్పుడు ఇశ్రాయేలు సాగిపోతున్న మార్గంలో వారు స్వతంత్రించుకోబోతున్న వాగ్దాత దేశంలో వారికి తారసపడేది ఐగుప్తీయులు కాదు, ఫిలిస్తీయులు కాదు. కనుకనే ద్వితీయోపదేశకాండం 7:1లో ఐగుప్తీయుల పేర్లు, ఫిలిస్తీయుల పేర్లు ప్రస్తావించవలసి రాలేదు. ఆ పేర్లు ప్రస్తావించకపోయినంత మాత్రాన వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చని భావించకూడదు, వాదించకూడదు కదా. పొయ్యి మీద అన్నం ఉంది చూడు అంటే పక్కనే పాలు పొంగుతూ ఉంటే పట్టించుకోనక్కర్లేదని అర్థం కాదు కదా. అందుచేత కూషీయులు అనే పేరు ద్వితీయోపదేశకాండం 7:1లో చెప్పబడకపోయినంత మాత్రాన కూషీయురాల్ని పెళ్లి చేసుకోవడం తప్పు కాదని కాస్త ఇంగితం ఉన్నవారెవరూ వాదించరు. ఆమె అమోరీయురాలు, కనానీయురాలు కాదు అని సరిపెట్టుకుంటే చాలదు. ఆమె అబ్రహాము సంతానం కాదు, ఇశ్రాయేలీయురాలు కాదు. అది మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం. ఇకపోతే మోషే యాజకుడు కాదు గనక అన్య స్త్రీని పెళ్లి చేసుకొనకూడదనే ఆంక్ష అతనికి వర్తించదు అని కూడా వాదించడానికి వీలు లేదు. ప్రత్యక్ష గుడారం నిర్మించబడి యాజక ధర్మం నెలకొల్పబడే వరకు
ఇశ్రాయేలీలకు యాజకునిగా వ్యవహరించిన వాడు మోషే భక్తుడే. మోషే ఇశ్రాయేళ్ల పక్షంగా ప్రార్థన చేశాడు, బలులు అర్పించాడు, యాజకుడు చేయవలసిన కార్యాలన్నీ చేశాడు. అదీగాక మోషే ఇశ్రాయేలు ప్రజలందరికీ నాయకుడు. దేవుని ప్రజలకు మాదిరి చూపవలసిన బాధ్యత మోషేదే. ఇశ్రాయేల్లో ఎవరైనా చేయకూడదని అనైతికమైన పని ఏదైనా ఉంటే అది మోషే కూడా చేయకూడదు. ఇక్కడ వివాదం నైతికతకు సంబంధించినదని మనం మర్చిపోకూడదు. సాధారణంగా వాక్య మర్మాలను పరిశోధించేటప్పుడు ఇక్కడ అవును అని చెప్పబడలేదు గనుక కాదు అని మనం భావించవచ్చు. ఇలాంటి వ్యాఖ్యాన సూత్రాలు మనం పాటించవచ్చు. అయితే మోరల్లా, నీతి ప్రవర్తన సంబంధమైన దైవ శాసనాల విషయంలో అలా చమత్కారంగా వ్యాఖ్యానం చెప్పి తప్పించుకోవడానికి వీలు లేదు. కనానీయులకు ఏ లక్షణాలు ఉన్నాయో ఐగుప్తీయులకు కూడా అవే లక్షణాలు ఉన్నాయి. ఎబూసీయులకు ఏ అవలక్షణాలు ఉన్నాయో కూషీయులకు అవే అవలక్షణాలు ఉన్నాయి. అందుచేత ఏదో అక్షరార్థంగా కూషీయుల పేరు దేవుడు ఎత్తి చెప్పి నిషేధించలేదని, అందుచేత మోషే కూషీయురాల్ని పెళ్లి చేసుకోవచ్చని మనం వాదించడం నిస్సందేహంగా మొండివాదమే. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, అన్య స్త్రీలను పెళ్లి చేసుకొనకూడదని తన ప్రజలకు నీతి బోధ చేసిన మోషే తాను స్వయంగా ఒక అన్య స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి జరిగినప్పుడు మోషే దాదాపు 100 ఏండ్ల వయస్సు కలిగిన వాడు. 100 ఏండ్ల ముసలివానికి అసలు పెళ్లి ఎందుకు కావలసి వచ్చింది? సరే, దేవుడిచ్చిన అమోఘమైన ఆరోగ్యాన్ని బట్టి, దేహ దారుఢ్యాన్ని బట్టి మోషేకు పెళ్లి కావలసి వచ్చింది అనుకుందాం. అంత అవసరమైతే పెళ్లి చేసుకోవడానికి మోషేకు ఇశ్రాయేల్లో కన్యకే దొరకలేదా? చేసుకోవడానికి ఆ అన్యజాతీయురాలే దొరికిందా? నిస్సందేహంగా మోషే చేసుకున్న ఆ సంకర వివాహం ధర్మశాస్త్ర విరుద్ధమైనది. ఇశ్రాయేలు ప్రజలకు అది ఒక చెడ్డ మాదిరి, అనుకరించకూడని మాదిరి. నిస్సందేహంగా మోషే చర్య అభ్యంతరకరమైనది. అందుచేత ఆ కూషుదేశపు స్త్రీని బట్టి అహరోను మిర్యాములు మోషేకు విరోధంగా మాట్లాడారు. బహుశా కోరావు సమాజం మోషే మీద తిరుగుబాటు చేయడానికి కూడా మోషే చేసుకున్న అభ్యంతరకరమైన వివాహమే కారణమై ఉండవచ్చు. ఎందుకంటే మోషే కూషుదేశపు స్త్రీని పెళ్లి చేసుకున్న వైనం సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో వ్రాయబడింది. కోరావు సమాజపు తిరుగుబాటు గురించి 16వ అధ్యాయంలో వ్రాయబడింది. అంటే మోషే కూషుదేశపు స్త్రీని పెళ్లి చేసుకున్న తర్వాత కొద్ది కాలానికే కోరాహు, దాతాను, అబీరాములు మోషే మీద తిరుగుబాటు బావుట ఎగరవేశారు. కనుక కోరాహు సమాజం మీద మోషే చేసుకున్న రెండో పెళ్లి ప్రభావం తప్పకుండా పడి ఉంటుంది. ఇంతకు నాదొక ప్రశ్న, తాను చేసుకున్న రెండో పెళ్లి అనేకులకు అభ్యంతరం కారణం అవుతుందని మోషేకు తెలియదా? మరి తెలిసి అనేకులకు అభ్యంతరకరమైన పెళ్లిని మోషే ఎందుకు చేసుకున్నట్లు? అటువంటి అభ్యంతరకరమైన కార్యాన్ని దేవుడు ఎందుకు జరగనిచ్చినట్టు? ఇదొక కోటి వరహాల ప్రశ్న. అంత ఘోరంగా నైతిక ధర్మశాస్త్రానికి విరోధమైన పెళ్లి మోషే ఎందుకు చేసుకున్నట్టు? దేవుడు ఆ అభ్యంతరకరమైన పెళ్లిని ఎందుకు జరగనిచ్చినట్టు? పైపెచ్చు ఆ పెళ్లిని బట్టి దేవుడు మోషేని గద్దించలేదు, శిక్షించలేదు సరికదా? ఆ వివాహాన్ని ప్రశ్నించిన మిరియాము మీద దేవుడు కోపంతో మండిపడ్డాడు, ఆమెను కుష్ఠరోగంతో శిక్షించాడు. అదేం విచిత్రమో, మోషే కూషుదేశపు స్త్రీని పెళ్లి చేసుకుంటే దేవునికి కోపం రాలేదు. ఇదేమిటి అని ప్రశ్నించిన మిరియాము మీద దేవుని కోపం రగులుకున్నదట. ఇంతకు ఈ అభ్యంతరాన్ని దేవుడు ఎందుకు అనుమతించినట్టు? ఒక మోషే భక్తుడి విషయమే కాదు, ఇంకా అనేక మంది ఇతర ప్రవక్తల విషయంలో కూడా దేవుడు ఇలాగే ప్రవర్తించడం మనం చూడగలం. దేవుని ప్రజల నాయకులు జార స్త్రీని పెళ్లి చేసుకొనకూడదని ధర్మశాస్త్రంలో ఖండితంగా చెప్పబడిన దైవాజ్ఞ. అయితే మహాశ్చర్యం, దేవుడు హోషేయను తన ప్రవక్తగా నియమించినప్పుడు దేవుడే స్వయంగా హోషేయకు ఆజ్ఞాపించాడు, నీవు వెళ్ళి వ్యభిచారం చేయి స్త్రీని పెళ్లాడుము. ఇశ్రాయేలీయుల చేతిలో లేఖనాలు ఉన్నాయి. ఆ లేఖనాలు అటువంటి వివాహాలను నిషేధిస్తున్నాయి. ఆ లేఖనాలను వారు ప్రతిదినం పఠిస్తూ ధ్యానిస్తూ ఉన్నారు. ఇప్పుడు వేశ్యని పెళ్లి చేసుకోమని నాకు దేవుడే చెప్పాడని హోషేయ సాక్ష్యం ఇస్తే ఎవరు నమ్ముతారు? దేవుడు అలా ఎందుకు చెబుతాడు? ఈ సాక్ష్యం పచ్చి అబద్ధం. ఇతడు తన సొంత శరీర వాంఛల కోసం వాక్య వ్యతిరేకమైన వివాహం చేసుకొని పైపెచ్చు దేవుని మీద నింద మోపుతున్నాడు అని ప్రజలు తన సాక్ష్యాన్ని తృణీకరిస్తారు. వ్యభిచారం చేసే స్త్రీని పెళ్లి చేసుకోవడం దేవుని ప్రజల బోధకునికి తగని పని. ఒక వేశ్యని పెళ్లి చేసుకున్న వ్యక్తిని ఇశ్రాయేలీయులు ఒక దైవజనుగా, దేవుని ప్రతినిధిగా అంగీకరించడం చాలా కష్టతరమైన పని. ఈ సంగతి దేవునికి తెలియనిది కాదు. అయినా ఎందుకో మరి ఆయన హోషేయకు నిజంగానే ఆ ఆజ్ఞను ఇచ్చాడు. హోషేయ వివాహం నిస్సందేహంగా ఇశ్రాయేలులో అనేకులకు అభ్యంతర కారణం. మరి సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు అయిన దేవుడు కోరి తన ప్రతినిధి పట్ల సమాజంలో అభ్యంతరాలను, వ్యతిరేకతను ఎందుకు సృష్టిస్తున్నట్టో
ఇదే పరిస్థితి దేవుడు తన కార్యసాధన కొరకు ప్రముఖ పాత్రలుగా నిలవబెట్టి వాడుకున్న ప్రతి వ్యక్తిలో కనబడుతుంది. అభ్యంతరకర విషయం ఏదీ లేకుండా 100కి 100 పాళ్ళు సకల ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిస్థితి ఏ దైవజనుడిలోనూ కనిపించదు. దైవజనులందరికీ, విశ్వాసులందరికీ మాదిరి పురుషుడిగా ఎంచబడుతున్న పౌలు భక్తుని విషయంలో కూడా ఇదే పరిస్థితిని దేవుడు సృష్టించినట్లుగా లేఖనాల్లో కనబడుతుంది. చాలామంది అనుకుంటున్నట్లు పౌలు తన ఇహలోక జీవిత కాలంలో విమర్శలకు, వివాదాలకు అతీతుడేమీ కాదు. పౌలు భక్తుడు కూడా ఎన్నో నిందలు మోశాడు, అనేకుల చేత విమర్శించబడ్డాడు. ఆనాడు జీవించిన సమాజపు ప్రముఖుల దృష్టిలో పౌలు ఒక భ్రష్టుడు. నేను చెబుతున్న ఈ మాటలు ఇంతకు మునిపే అనేకసార్లు మహాసభలలో నేను చేసిన ప్రసంగాలలోనూ నా రచనలలోనూ చెప్పాను. కానీ నాకు చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఈ వాస్తవం విశ్వాసులో ఎవరి బుర్రలకు అసలు ఎక్కనే లేదు. ఈ విషయం స్పష్టంగా లేఖనాల్లో కనబడుతూనే ఉన్నప్పటికీ విశ్వాసులు ఈ విషయం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ సంగతి వాస్తవమే అయినా దాన్ని నమ్మటానికి విశ్వాసులు ఇష్టపడడం లేదు. ఈ వాస్తవాన్ని నమ్మకూడదని విశ్వాసులు తమ హృదయాలలో ఇదివరకే మొండిగా తీర్మానం చేసుకున్నారు. విశ్వాసుల మనసుల్లోని అపసవ్యమైన ఆలోచన ధోరణి దేవుని గూర్చిన జ్ఞానం వారికి కలగకుండా అడ్డగిస్తుందని పౌలు భక్తుడు స్పష్టంగా తన రచనలలో ప్రకటించాడు. 2 కొరింథీ 10:5. ఆధ్యాత్మిక విషయాల్లో మనం సర్వోన్నత సత్యాలను గ్రహించాలంటే మొదట మన ఆలోచన ధోరణి సరైనదై ఉండాలి. మన జీవితపు మౌలిక వేదాంతమే, బేసిక్ ఫిలాసఫీ సరైనది కానప్పుడు ఇక ఆధ్యాత్మిక సత్య ప్రత్యక్షత కోసం అర్రులు జాచడం వృధా ప్రయాసి అవుతుంది. విశ్వాసులు పౌలు భక్తుని గూర్చిన వాస్తవాలను ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారంటే అసలు దైవజనుడనేవాడు పరలోకపు దేవునికి ఇష్టడైన ఒక భక్తుడు. ఈ సమాజం చేత ఏమాత్రమూ విమర్శింపబడకూడదని, అతడు అన్ని విధాలా సమాజానికి ఆమోదయోగ్యుడు కావాలని విశ్వాసులు భావిస్తున్నారు. ఈ సమాజం దృష్టిలో అత్యంత నీచుడుగా ఎంచబడి ఒక వ్యక్తి దేవునికి సంపూర్ణంగా ఇష్టడు, ఆమోదయోగ్యుడు అయి ఉండగలుగుతాడన్న విషయం ఇప్పటి కాలపు విశ్వాసులకు తెలియదు. ఈ తప్పుడు ఆలోచన ధోరణి ఇప్పటి వరకు విశ్వాసుల్లో వేళ్ళూనుకొని పోయి ఉన్నందుచేత సంఘ యుగమంతటికీ మాదిరి పురుషుడైన పౌలు భక్తుడు తన సమకాలీన సమాజానికి ఇష్టడు కాడన్న విషయం వారి మనసులలో జీర్ణం కావడం లేదు. అయితే ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా లేఖనం మనకు తెలియజేస్తున్న కఠోర వాస్తవాలు ఇవిగో వినండి. 1. పౌలు భక్తుడు శరీర ప్రకారం నడుచుకున్నవాడు అని ఆనాడు అనేకులు భావించారు. 2. పౌలు ఏమంత మంచి ప్రసంగికుడు కాడని, అతడి ప్రసంగం కొరగానిదని అప్పటి తరములో అనేకులు భావించారు, చెప్పుకున్నారు. 3. పౌలు ఒక భ్రష్టుడు, ఏ రిప్రోబేట్ వన్ హూ ఫెయిల్డ్ ఇన్ ద టెస్ట్ అని అనేకులు నమ్మారు. 4. అది కూడా పరాయి వాళ్ళెవరో కాదు, పౌలు సేవలో రక్షణ పొందినవారు, పౌలు భక్తుని ఆత్మీయ బిడ్డలు. సువార్త ప్రకటన ద్వారా పౌలు కన్న కొరింథీ విశ్వాసులే పౌలు ఒక భ్రష్టుడైపోయాడని స్థిరంగా నమ్మారు. 5. పౌలు గలతీయలో సువార్త సేవ జరిగించినప్పుడు పౌలు జీవితంలోని ఏదో ఒక పరిస్థితి గలతీ విశ్వాసులకు శోధనగా ఉండింది. నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపదైనను లేదు అని పౌలు గలతీ 4:14లో గలతీలతో అన్నాడు. శోధన అంటే ఏమిటి? పాపము చేయాలనే బలమైన ప్రేరేపణే శోధన. గలతీలు పాపం చేయాలని బలంగా ప్రేరేపించబడ్డారట. ఆ విధంగా వారు శోధింపబడడానికి పౌలు శరీరంలోని ఏదో ఒక పరిస్థితి కారణం అయిందట. 6. ఆధ్యాత్మికంగా ప్రసవేదన అనుభవించిన పౌలు కనిన ఆత్మీయ పిల్లలైన గలతీలు ఆ తర్వాతి కాలంలో పౌలును తమ శత్రువుగా ఎంచారు. 7. పౌలుకు కేవలం సుకీర్తి మాత్రమే కాదు, దుష్కీర్తి కూడా ఉండింది. ఈ విషయం 2 కొరింథీ 6:8లో స్పష్టంగా చెప్పబడింది. ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను మేము దేవుని పరిచారకులమై ఉండి అని పౌలు స్పష్టంగా సాక్ష్యం ఇచ్చాడు. పౌలుకు తన సమకాలీన తరంలో ఘనత మాత్రమే కాదు, అఘనత, డిజానర్ కూడా ఉంది. సుకీర్తితో పాటు దుష్కీర్తి, బ్యాడ్ రిపోర్ట్ కూడా ఉండింది. ఒక్కసారి ఇక్కడ కొంచెం ఆగి జాగ్రత్తగా సావధానంగా ఆలోచించండి. ఒక మనిషికి అఘనత ఎందుకు కలుగుతుంది? డిజానర్ ఎందుచేత వస్తుంది? అతడు ఏ తప్పు చేయలేదని సమాజం అంతా అనుకుంటే అఘనత కలుగుతుందా, లేక అతడు ఏదో తప్పు చేశాడని అనుకుంటే అఘనత కలుగుతుందా? ఆలోచించి సమాధానం ఇవ్వండి. ఒక మనిషి తప్పు చేశాడని అందరూ చెప్పుకోవడం దుష్కీర్తి అవుతుందా, లేక అతడు తప్పు చేయలేదని అందరూ చెప్పుకోవడం దుష్కీర్తి అవుతుందా? పౌలుకు అఘనత కలిగింది, దుష్కీర్తి కలిగింది.
అంటే అతడిని గురించి ఆ కాలపు ప్రజలు ఏమని చెప్పుకొని ఉంటారు? నిస్సందేహం అతడు ఏదో తప్పు చేశాడని చెప్పుకొని ఉంటారు. ఈ పరిస్థితిని అంటే పౌలు ఒక భ్రష్టుడని, అతడు ఏదో ఒక ఘోరమైన పాపం చేసి అందులోనే కొనసాగుతున్న శరీర సంబంధి అని అనేకులు చెప్పుకునే పరిస్థితిని సాక్షాత్తు దేవుడే పనిగట్టుకుని మరీ సృష్టించాడు. దేవుడు అపోస్తలులమైన మమ్మను అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది అని అన్నాడు పౌలు. 1 కొరింథీ 4:9. పౌలు ఏదో తప్పు చేసినందుకు పౌలు యొక్క సామాజిక అంతస్తు దిగజారిపోలేదు. దేవుడే పౌలును సమాజంలో అందరికంటే కడపటి వానిగా, తక్కువ వానిగా చేశాడు. ఇప్పుడు మిమ్మల్ని ముక్కుసూటిగా ఒక ప్రశ్న అడుగుతారు. పౌలు కాలంలో మీరు జీవించి ఉంటే పౌలు పాపం చేశాడని, అతడు శరీర సంబంధి అని, అతడు భ్రష్టుడైపోయాడని అందరూ చెప్పుకుంటున్నప్పుడు మీరేం చేసేవారు? ప్రజలందరి సాక్ష్యమే నమ్మి పౌలును అతడి సేవను తృణీకరించేవారు కారా? యథార్థంగా గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి. ఇప్పుడు నేను మిమ్మల్ని ముక్కుసూటిగా మరో ప్రశ్న అడుగుతున్నాను. పౌలు కాలంలో మీరు జీవించి ఉండే సంగతిని అలా పక్కన పెట్టండి. మీ కాలంలోనే పౌలు జీవిస్తే మీరేం చేస్తారు? ఇప్పుడు మీరు జీవిస్తున్న ప్రస్తుత తరంలోని ఒక వ్యక్తిని గురించి సమాజంలో ఎంతో దుష్కీర్తి ప్రచారంలో ఉన్నదనుకోండి. మీరున్న తరంలోనే ఒక భక్తుడు లేక ఒక దైవ సేవకుడు సమాజ ప్రముఖులందరి చేత అవమానించబడి అఘనత పాలయ్యాడు అనుకోండి. అప్పుడు అతని విషయంలో మీరేం చేస్తారు? మనుషుల మెప్పు పొందవలసిన అవసరం ఏమిటి? అతడు దేవుని మెప్పు పొంది దేవుని చేత వాడబడుతున్నాడు గనక నేను అతడినే వెంబడిస్తాను అని తీర్మానించి ఆ పౌలును హత్తుకుంటారా? లేక అతడిలో ఏదో తప్పు ఉండకపోతే ఇంతమంది ఎందుకు ఇతన్ని దూషిస్తారు? నాకు ఇతడి బోధ, నాయకత్వం అక్కరలేదు అనుకొని మీ కాలపు పౌలును వదిలేస్తారా? మీరేం చేస్తారో అది మీ ఇష్టం. కానీ దేవుడు మాత్రం మొదటి శతాబ్దంలో పౌలును అలాంటి అవమానకరమైన పరిస్థితిలో కావాలనే ఇరికించాడు. ఇంతవరకు మనం చూసిన సంగతులను ఒకసారి నెమరు వేసుకుందాం. ప్రవక్తలలో అగ్రగణ్యుడైన మోషే జీవితంలో ఒక కూషు దేశపు స్త్రీ 1. 2. ప్రవక్తలలో ప్రముఖుడైన హోషేయ భార్య ఒక వేశ్య, ఒక జార స్త్రీ. 3. అపోస్తలిక సంఘ పితామహుడైన పౌలు జీవితంలో ఘోరమైన దుష్కీర్తి, అఘనత. 4. ఇవన్నీ కావాలనుకుని ఏది కోరి దేవుడు సృష్టించిన అభ్యంతరాలు. ఎందుకు దేవుడింత విడ్డూరంగా ప్రవర్తిస్తున్నాడు? దేవుడు తన ప్రవక్తల ఎడల మాత్రమే కాదు, తనకు అత్యంత ప్రీతిపాత్రుడు, ఇష్టుడు అయిన ఆయన జనితైక కుమారుని విషయంలో కూడా ఇలాగే ప్రవర్తించాడు. దేవుడు తన కుమారుడైన యేసును అనేకులు తృణీకరించడానికి అనుకూలమైన పరిస్థితులు కల్పించాడు. అనేకులు తన కుమారుని గూర్చి అభ్యంతరపడడానికి వీలు కల్పించాడు. యేసు జన్మించిన విధానం అప్పటి తరంలో అనేకుల దృష్టిలో అపహాస్యాస్పదంగా మారింది. యోహాను 8వ అధ్యాయంలో యేసు మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారు అని యూదులతో అంటే వాళ్ళు మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాము అని సమాధానమిచ్చారు. వాళ్ళు అలా ఎందుకు అన్నారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మేము నీలాగా పుట్టిన వాళ్ళం కాదు అని వాళ్ళు యేసును దెప్పుతున్నారు. యేసు తల్లి అయిన మరియకు ఇంకా యోసేపుతో వివాహం కాక మునుపు ఆమెకు యోసేపుతో ప్రధానం మాత్రం అయి ఉండగా అప్పటికే ఆమె గర్భవతి అన్న వార్తన ఆ నోట ఊరూరా వ్యాపించి చివరికి యోసేపు వరకు చేరింది. మరియమ్మ గర్భవతి అన్న వార్త యోసేపు వరకు చేరిందంటే మధ్యలో ఆ వార్త ఎన్ని వందల మంది నోలలో నాని ఉంటుందో ఒక్కసారి ఊహించండి. మరియమ్మ పెళ్లి కాకముందు తన తండ్రి ఇంట ఉన్నప్పుడే ఎవరో ఒక పరపురుషునితో వ్యభిచరించి గర్భం దాల్చిందని ఆ రోజులు అనేక మంది చెప్పుకున్నారు. అలా అనేక మంది చెప్పుకోవడం వలననే ఆ సంగతి యోసేపుకు కూడా తెలిసిపోయింది. ఆమె నిజంగానే ఎవరితోనూ వ్యభిచరించి గర్భవతి అయిందని యోసేపు కూడా నమ్మాడు. నమ్మి ఆమెను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. మరియమ్మ అటువంటిది కాదని, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయిందని గబ్రియేలు దూత యోసేపుకు మాత్రమే ప్రత్యక్షమై చెప్పాడు. కానీ ఊళ్ళో వాళ్ళందరికీ ప్రత్యక్షమై చెప్పలేదు కదా. అందుచేత మరియమ్మ మీది దురభిప్రాయం యోసేపు మనస్సులో నుండి చెరిగిపోయింది. కానీ ఆ ఊళ్ళోని మిగతా మనుషుల హృదయాల్లో నుండి ఆ దురభిప్రాయం చెరిగిపోలేదు. ఆ నీలాప నింద ఆ నోట ప్రాకి 30 సంవత్సరాల తర్వాత యేసు బహిరంగ బోధనా సేవకు బయలుదేరిన తర్వాత కూడా కొందరి నోళ్లలో నానుతూనే ఉంది. అందుకే యేసు తనేదో పరిశుద్ధుడు, మిగతా వాళ్ళంతా సాతాను పిల్లలైనట్లు మాట్లాడుతున్నాడని అపార్థం చేసుకుని ఒక వ్యక్తి యేసును అవమానించడానికి నీ పుట్టుక సంగతి మాకు తెలియదు అనుకున్నావా అని దెప్పటానికి మేము వ్యభిచారం వలన పుట్టిన వాళ్ళం కాము అనేశాడు. యేసు కన్యక గర్భాన అసలు ఎందుకు జన్మించవలసి వచ్చింది అన్న ప్రశ్నకు మనం వెంటనే ఘంటాపదంగా సమాధానం ఇవ్వగలం. మానవ జాతి మూలపితరుడైన ఆదాము యొక్క రక్తం
యేసు యొక్క రక్తనాళాలలో ప్రవహిస్తే ఆయనకే ఒక రక్షకుడు అవసరం అవుతాడు. సాధారణ పద్ధతిలో యేసు జన్మిస్తే ఆదాము పాపం ఆయనకు కూడా సంక్రమిస్తుంది. అందుకనే యేసు పురుష ప్రమేయం లేకుండా కన్యక గర్భాన పుట్టవలసి వచ్చింది అని బైబిల్ను గూర్చి కనీస పరిజ్ఞానం ఉన్న ఏ సామాన్య విశ్వాసి అయినా ఇట్టే చెప్పేస్తారు. ఈ టెక్నికల్ కారణాల సంగతి అలా పక్కన పెడదాం. కారణం ఏదైనా కార్యమండి. తన కుమారుడిని కన్యక గర్భాన్ని జన్మింపచేయాలని దేవుడు నిర్ణయించినప్పుడు ఈ ఘోరమైన నింద రాబోతున్నదని ఆయనకు తెలీదా? అవసరాన్ని బట్టి ఆయన లోకరక్షకుని కన్యక గర్భాన్ని జన్మింపజేస్తే చేయవచ్చు గాక. ఆ సంగతి 10 మందికి తెలిసేలా టామ్ చేయడం ఎందుకు? మరియమ్మకు పెళ్లి కాలేదు కానీ ఆమె పాపం చేయకుండానే గర్భం ధరించిందని చెబితే లోకంలో నమ్మేదెవరు? ఒకవేళ ఆయన జన్మ విధానాన్ని దేవుడు అందరికీ తెలియజెప్పకపోతే ఈయన కూడా మాలాగానే జన్మించాడు గనక మాకు రక్షకుడు కాలేడని ఆయనను ఎవరూ అంగీకరించరు. లోకరక్షకుడు ఆదాము రక్తం లేకుండా పుట్టాలన్న విషయం అసలు లోకంలో ఎవరికీ తెలియదు కదా. అనవసరంగా ఇప్పుడు ఆ విషయాన్ని చెప్పి కొత్త వివాదాన్ని లేవనెత్తడం ఎందుకు? యేసులో జన్మ పాపం లేదు. ఆయన పాపం లేకుండా పరిశుద్ధంగా జన్మించాడన్న విషయం వాస్తవమే అయితే ఆ సంగతిని లోకం నమ్మదని ఎరిగి ఉండి కూడా దేవుడు యేసు జన్మను ఎందుకు వివాదాస్పదం చేశాడు? యేసు జన్మం మాత్రమే కాదు, ఆయన జీవిత కాలంలో ఆయన జీవిత విధానం కూడా వివాదాస్పదం అయింది. యేసు బేతనీయకు వెళ్ళినప్పుడు విశ్రమించడానికి అక్కడ ఎన్నో ఇళ్ళు ఉన్నాయి. అయినా పెద్ద దిక్కు మగ దిక్కు లేని ఇల్లు, కేవలం 2 యవనస్తురాలు తమ చిన్న తమ్ముడితో కలిసి ఉండే ఇల్లు మార్తా మరియల ఇల్లే దొరికిందా యేసుకు? యేసు మార్తా మరియల ఇంటికి తరచూ వెళుతూ ఉండేవాడు కనుక ఆయనకు వారితో అక్రమ సంబంధం ఉండేది అని ఈనాడు కొందరు దుర్మార్గులు ప్రచారం చేస్తున్నారు. ఒకనాటికి తన మీదకి నింద రాబోతున్నదని ఆ సర్వజ్ఞుడికి తెలీదా? నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకూడదు అని పౌలు 1 తిమోతి 5:14 ఉపదేశించాడు. పరపక్షమందుండు వాడు మనలను గూర్చి చెడుమాట ఏదియో చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటి యందు నేను నీవే మాదిరిగా కనపరుచుకొను అని పౌలే తీతు పత్రిక 2:7-8 వచనాల్లో హితోపదేశం చేశాడు. ఆ మాత్రం ఇంగితం యేసునాథునికి లేదనుకుందామా? అపచారం. అన్నీ ఎరిగిన యేసు ఇతరులు తనను నిందించడానికి ఎందుకు అవకాశం ఇచ్చాడు? ఆలోచించండి. యేసుక్రీస్తు జన్మ విధానము జీవిత విధానమే కాదు, ఆయన మరణము పునరుద్ధానము కూడా వివాదాస్పదంగానే ఉన్నాయి. యేసు నిజంగా శిలువ మీద మరణించలేదని, ఆయన మరణాన్ని గెలిచి లేవలేదని ఈనాడు సువార్త విరోధులు ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. యేసు సమాధిలో నుండి లేచేటప్పుడు గొప్ప భూకంపాన్ని కలిగించి తానే ఒంటి చేత్తో తన సమాధికి అడ్డంగా ఉన్న బండరాయిని నెట్టివేసి దగదగా మెరిసే మహిమ శరీరంతో అందరూ చూస్తూ ఉండగా బయటికి వచ్చి ఇదిగో నేను మరణాన్ని గెలిచాను అని బహిరంగంగా ప్రకటించుకుంటే ఎంత బాగుండేది. కానీ యేసు అలా చేయలేరు. ఆయన నిశ్శబ్దంగా గుట్టుచప్పుడు కాకుండా ఎటో వెళ్ళిపోయాడు. అందువలన ఆయన శిష్యులు ఆయన శవాన్ని ఎత్తుకెళ్ళిపోయారని శత్రువులు చేసిన ప్రచారాన్ని నమ్మడానికి ఆస్కారం ఏర్పడింది. దేవుని కార్యాలన్నీ వివాదాస్పదమే. వివాదానికి సంశయానికి ఆస్కారం లేకుండా దేవుడు ఎప్పుడూ ఏ కార్యాన్ని చేయలేడు. దేవుడు ఇచ్చిన ఏ సాక్ష్యము సంశయాలకు అతీతం కాదు. దేవుడు ఇప్పించిన ప్రతి సాక్ష్యానికి వ్యతిరేకంగా ఆయన శత్రువులు వాదించడానికి ఆస్కారం ఉంటుంది. దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని ఆయన శత్రువులు విమర్శించడానికి అవకాశం ఉంటుంది. ఆయన ఏరికోరి తన కుమారుణ్ణి తన ప్రవక్తలను వివాదాలలో ఇరికించాడు, నిందాస్పదులను చేశాడు. ఏమిటి దేవుని ఈ విచిత్ర వైఖరి? దేవుడు పిచ్చి పనులు చేస్తున్నాడా? కాదు. మనకు అలా కనిపించవచ్చు, కానీ దేవుని వెరితనం మనుష్య జ్ఞానం కంటే జ్ఞానం కలదని లేఖనం చెబుతున్న మాటలను మనం మర్చిపోకూడదు. ఇలా తన కార్యాలను తన ప్రతినిధులను వివాదాలలో ఇరికించడంలో కూడా దేవునికి ఒక అత్యంత జ్ఞానవంతమైన ఉద్దేశం ఉన్నది. ప్రతి తరములోనూ దేవుని చేత ప్రత్యక్షత పొందిన మనుషులు మాత్రమే దేవుని కార్యక్రమంలో పాలు పొందాలని దేవుడు వాంఛిస్తున్నాడు. అయితే ఈ భూమి మీద ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉంది. దేవుడు ఈ భూమి మీద ఒక ప్రత్యేకమైన కార్యాన్ని జరపనారంభించినప్పుడల్లా దేవుని ప్రతినిధిని 2 రకాల మనుషులు వెంబడిస్తారు. దేవుని ప్రత్యేకమైన ప్రత్యక్షత వలన జరుగుతున్న దైవ కార్యపు గాంభీర్యాన్ని అర్థం చేసుకొని ఆ కార్యములో పాలు పొందాలని తహతహలాడుతూ వెంబడించేవారు మొదటి వర్గం. ఇకపోతే దేవదర్శనం పొందకుండానే ఆ భక్తునిలోని వాక్చాతుర్యాన్ని బట్టి, అతడి జ్ఞానాన్ని బట్టి, ఇతరుల లక్షణాలను బట్టి, పై రూపాన్ని బట్టి ఆకర్షించబడి వెంబడించేవారు 2వ వర్గం. ఆ 2వ వర్గాన్ని చూస్తే దేవునికి మహా చికాకు.
ఎందుకంటే వారు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నట్టు నటిస్తూనే దేవుని కార్యాలకు అడ్డు వస్తూ ఉంటారు. వారి మనోనేత్రాలు దైవ ప్రణాళికను చూడడానికి ఇంకా వెలిగించబడలేదు కనుక వారు సాతానుకు చాలా అనుకూలంగా అందుబాటులో ఉంటారు. సాతాను దేవుని కార్యాలకు ఆటంకాలు సృష్టించాలని తలపెట్టినప్పుడు ఎలాంటి అభ్యంతరము చెప్పకుండా వాడికి సహకరించేది ఈ ప్రత్యక్షత లేని నకిలీ భక్తులే. అంతేకాదు కొందరు వ్యక్తులలో చాలా దారుణమైన అసహ్యమైన హృదయ గర్వం ఉంటుంది. వారు ఇతరమైన పాపకార్యాలేవి చేయరు కానీ వారి హృదయం స్వనీతి చేత అహంకారపూరితమై కఠినమై ఉంటుంది. వారి హృదయములో వినయం ఉండదు, మృదుత్వం ఉండదు, విధేయత ఉండదు. ఇలాంటి ఆధ్యాత్మిక అంధులు, ప్రత్యక్షత విహీనులు, గర్వహృదయులు తన ప్రణాళికలో పాలిభాస్తులు కావడం దేవునికి ససేమిరా ఇష్టం లేదు. అందుచేత ఇలాంటి పనికిమాలిన గింజలను తన సమాజం నుండి వేరు చేయడానికి దేవుని సమాజం జల్లించబడాలి. దేవునికి పూర్తిగా ఇష్టలైన వారు మాత్రమే ఆయన పనిని జరిగించాలి. దేవునికి ఇష్టలు కాని వారందరూ దేవుని సైన్యం నుండి రాలిపోవాలి. దేవునికి ప్రీతికరమైన హృదయ వైఖరి కలిగిన వారు, మనోనేత్రాలు వెలిగించబడిన వారు మాత్రమే దేవుని పనిలో సైనికులుగా పనిచేయాలి. అది దేవుని అభీష్టం. ఆ అభీష్టాన్ని నెరవేర్చడం కోసమే దేవుడు కొన్ని అభ్యంతరకరమైన పరిస్థితులను సృష్టించాలని సంకల్పించాడు. అందుకే మోషే జీవితంలో కూషు దేశపు స్త్రీ ఉండాలని దేవుడే నిర్ణయించాడు. కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకోమని దేవుడు మోషేను ఆజ్ఞాపించాడు. ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపెననియు నా అంతటా నేను వాటిని చేయలేదనియు దీనివలన మీరు తెలుసుకుందురు అని మోషే ఇశ్రాయేలీల సర్వ సమాజం ఎదుట ప్రకటించాడు. సంఖ్యాకాండం 16:28. ఆ వచనములోని సమస్త కార్యములను అన్న మాటలను జాగ్రత్తగా గమనించండి. అంటే మోషే అరణ్య యాత్రలో ఏ కార్యాలనైతే చేశాడో ఆ కార్యాలన్నిటినీ అతడు దేవుని ఆజ్ఞ చొప్పున మాత్రమే చేశాడు. అంటే ఆ కోవలోనికి కూషు దేశపు స్త్రీతో మోషే చేసుకున్న వివాహం కూడా వస్తుంది. దేవుడు ప్రత్యేకంగా మోషేతో మాట్లాడి ఆజ్ఞాపించాడు కనుకనే మోషే ఆ కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. అందుకే మోషేకు వ్యతిరేకంగా సనిగిన మిర్యాము మీద దేవుని కోపం రగులుకున్నది. దేవుని జల్లింపు కార్యక్రమంలో ఇంకా ప్రధానమైనవి భక్తుల జీవితాల్లో వివాదాస్పదమైన విషయాలు. ఈ భూమి మీద దేవుని కార్యం ఇంకా సంపూర్తి కాలేదు గనుక ప్రవక్తల పరంపర ఇంకా ఆగిపోలేదు కనుక వివాదాల పరంపర కూడా ఆగిపోలేదు. ఈ అంత్యకాలపు ప్రవక్త జీవితంలో కూడా ప్రత్యక్షత లేని మనుషులు విమర్శించడానికి అవకాశం కల్పించే వివాదాస్పదమైన పరిస్థితి ఏదో ఒకటి ఉండాలని దేవుడు సంకల్పించాడు. అన్నిటికీ కుదురుబాటు కాలములు రప్పించడానికి దేవుని చేత నియమించబడిన ప్రవక్తకు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకూడదు అని గ్రహించడానికి కావలసిన ఇంగితం ఉండదా? పరపక్షమందుండు వాడు మనలను గూర్చి చెడు మాట ఏదైనా చెప్పడానికి మనం అవకాశం ఇవ్వకపోతే మంచిదని సామాన్య విశ్వాసులకు తెలిసినప్పుడు ఆ మాత్రం తెలివితేటలు ఒక మహా సంస్కర్తకు ఉండవా? వివాదాలకు దూరంగా ఉండటం మంచిదన్న సంగతి ప్రవక్తకు తెలియదని భావించేవారు నిజంగా ఎంతటి బుద్ధిహీనులు! దేవుని విశ్వ ప్రణాళిక, రాబోయే యుగాల దైవ సంకల్పాలు ఏ మనుష్య నేత్రానికి కనబడలేదని, ఏ మనుష్యుని చెవికి వినబడలేదని, ఏ మనుష్యుని హృదయానికి గోచరం కాలేదని లేఖనం సెలవిస్తుంది. అటువంటి అగోచర దైవ రహస్యాలను దేవుని పరిశుద్ధాత్మాభిషేకపు ప్రభావం చేత గ్రహించగల జ్ఞానికి తన సొంత జీవితంలో ఇతరులు విమర్శించడానికి అవకాశం ఇవ్వకూడదని తెలియదా? నిస్సందేహంగా తెలుసు. అయితే నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకూడదు అనే హితోపదేశం ప్రవక్తలకు చెందదు. నిందించడానికి ఇతరులకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడాల్సిందే సాధారణ విశ్వాసులు, ప్రవక్తలు కాదు. ప్రవక్తలు కావాలనే వివాదాస్పదమైన పనులు చేస్తారు. దేవుడు ప్రత్యేకించి పని కట్టుకొని వారితో మాట్లాడి మరీ వారి చేత వివాదాస్పదమైన పనులు చేయిస్తాడు. దేవుని ఆజ్ఞను పొంది ప్రవక్తలు దేవుని చిత్త ప్రకారమే వివాదాస్పదమైన పనులు చేస్తారు. అందుమూలంగా ఒక మహోన్నతమైన మేలు జరుగుతుంది. ప్రవక్త మీద పరిపూర్ణమైన విశ్వాసం లేని కోరాహులు, అభిరాములు, దాతానులు దేవుని సైన్యము నుండి రాలిపోతారు. దేవుని ప్రణాళికను గూర్చి, ఆయన ప్రవక్తను గూర్చి ప్రత్యక్షత పొందకుండానే తమ సొంత జ్ఞానంతో, స్వాతిశయంతో, స్వనీతి గర్వంతో దేవుని పని చేద్దామనుకున్న దౌర్భాగ్యులు ప్రవక్తను అర్థం చేసుకోలేక ప్రవక్తను ద్వేషించి ప్రవక్తకు విముఖులై దేవుని సైన్యము నుండి బయటికి వెళ్ళిపోతారు. అప్పుడు అంతవరకు క్రోధంతోనే, వేదనతోనే మండుతున్న దైవ హృదయం చల్లబడుతుంది, శాంతిస్తుంది. ఆ తర్వాత దేవుని కార్యాలను పాడు చేయడానికి
సాతానుకు ఇక దేవుని దండులో నమ్మక ద్రోహులు దొరకరు. జరగవలసిన కార్యం అదే. దేవుని సైనికులారా, మీరు దేవుని నమ్మితే చాలదు, ప్రవక్తను కూడా నమ్మి తీరాలి. యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, మా మాట వినుడి. మీ దేవుడిని యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురు. 2వ దినవృత్తాంతములు 20:20. ఈ లేఖన ఘోషను వినగలిగిన చెవులున్నవారు ధన్యులు. క్రీస్తు సంఘములో ఇతర పాపాల వలన చెడిపోయిన వారి కంటే ప్రవక్తలను నమ్మకుండా వారిని అపార్థం చేసుకుని వ్యతిరేకించినందువలన చెడిపోయిన వారే ఎక్కువ. అంత్యకాలపు ప్రపంచవ్యాప్త క్రైస్తవ సమాజంలో చెవులున్నవారు ఈ పరిశుద్ధాత్మ స్వరాన్ని వింటారుగాక.